సూర్య మరియు శివ కాంబినేషన్లో వచ్చినటువంటి భారీ పాన్ ఇండియా చిత్రమే కంగువ. ఈ యొక్క చిత్రము నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క చిత్రము మొదటి రోజు భారీగా కలెక్షన్లనే రాబట్టింది. మొదటి రోజు అంతా కలిపి ఈ యొక్క చిత్రము కడపటి సమాచారం అందేసరికి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మనం గమనిస్తే మటుకు 25 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో, 60 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా ఈ యొక్క చిత్రము ఇదే రేంజ్లో కలెక్షన్లు కనబడితే మటుకు 50 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలుస్తుంది. అయితే గతంలో రిలీజ్ అయినటువంటి దేవర చిత్రంకు ఏ మాత్రము పోటీ ఇవ్వడం లేదు అనేది మనము స్పష్టంగా తెలుస్తుంది. దేవర చిత్రము మొదటి రోజు 170 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం తీసిపోకుండా 150 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ యొక్క చిత్రము గ్రాస్ పరంగా చూసుకుంటే మటుకు 300 కోట్లు దాదాపుగా ఫస్ట్ మరియు సెకండ్ రోజులోనే వచ్చింది. అయితే కంగువ చిత్రం వచ్చేసి 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 50 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో, 105 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 2 రోజుల కలెక్షన్లు తీసేసినా కూడా ఇంకా కంగువ చిత్రము 110 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. మొత్తానికి మొన్న రిలీజ్ అయినటువంటి తమిళ మూవీ ఇటాలియన్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ యొక్క చిత్రము రజనీకాంత్ హావా కనబడి దాదాపుగా వచ్చేసి 100 కోట్లకు పైగా 2 డేస్లో కలెక్షన్లు రాబట్టింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ 3 చిత్రముల యొక్క కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. కంగో చిత్రము బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా భారీగా కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.